అయితే 30 acres లో మనం ఏం చేస్తున్నాం, 30 ఎకరాలలో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 10 ఎకరాలలో 10 acres లో సార్ ఇది ఇంపార్టెంట్ సార్, ఇది కంపల్సరీ వినండి, ఇదే ఇంపార్టెంట్. చెట్లు అనేది అందరూ చేస్తున్నారు, చెట్లు 2 ఎకరాలు పెట్టి చేస్తున్నారు, 10 ఎకరాలు పెట్టి చేస్తున్నారు, 20 ఎకరాలు పెట్టి చేస్తున్నారు. నేను చెప్పేది 30 ఎకరాలు ఏదైతున్నదో ఇది ఇంపార్టెంట్. ఇంటే మీకు నచ్చితే మీరు తీసుకొచ్చే కస్టమరు అదృష్టవంతుడు, మీరు కూడా అదృష్టవంతుడు. ఓకేనా? 30 ఎకరాలు 10 ఎకరాలు ఏం చేస్తున్నాం అంటే డిటిసి లేఅవుట్ చేస్తున్నాము. అందులో విల్లాస్ ఒక 100 విల్లాస్ కడుతున్నాం. విన్నారా సార్? 100 విల్లాస్ కడుతున్నాం. కూడా ఏంది ఈ 100 విల్లాస్ రెసిడెన్షియల్ విల్లా కాదు, మీరు వచ్చి ఉండడానికి, అలా కాపురం చేయడానికి, మీరు వండుకొని తినడానికి కాదు. ఇది ఎవరికి? ప్రీమియం కస్టమర్స్ గురించి. ప్రీమియం కస్టమరు నేను ఇంతకుముందు అన్నా కదా, ఒక ప్రీమియం కస్టమర్ నిర్మల్లో ఉన్నాడు. ఆయనకు ఏం కావాలంటే ఒక విల్లా కావాలి, ఏంది కాటేజ్ లాగా. ఆయన ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీ పట్టుకొని పోయి స్టే చేయడానికి, ఉండడానికి గురించి చాలా మంది మమ్మల్ని ఆఫర్ అడిగారు. కాబట్టి ఈ 10 ఎకరాల్లో 100 విల్లాస్ కడుతున్నాము వితౌట్ కిచెన్ తోని. కిచెన్ ఉండదు అందులో. ఓకే సార్? అది 650 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 650 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 650 ఎస్ఎఫ్టీ అంటే ఎంత సార్? చాలా చిన్నగా వస్తుంది. దాని ప్రైస్, దాని విషయాలన్నీ విత్ ఇన్ షార్ట్ టైంలో వస్తుంది. అంటే 10 ఎకరాల్లో మనం 100 విల్లాస్ డెవలప్మెంట్ చేస్తున్నామంటే ఆ ఏరియా ఎట్లుంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 100 అంటే ఒక ఊరన్నట్టు, చిన్న ఊరన్న, ఒక గ్రామ పంచాయతీ అంటే కదా. తర్వాత 20 acres లో ఏం చేస్తున్నాం, 20 ఎకరాల్లో రిసార్ట్ కడుతున్నాం. రిసార్ట్కి ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఇంట్లో రిసార్ట్కి వెళ్ళారు కదా సార్? ఒక రోజు స్టే చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? ఒక రిసార్ట్లో మనం ఒక రోజు స్టే చేయాలంటే క్వాలిటీ అండ్ దాని స్టార్ లెవెల్ బట్టి ఉంటుంది. మా రూట్లో ఏదైతే మేము రెగ్యులర్గా పోతా ఉంటామో, షామిల్పేటలో లియోన్ అనే రిసార్ట్ ఉంటుంది. దాంట్లో ఒక డే స్టే చేయాలంటే 5,000 నుంచి 15,000 రూపాయలు కావాలి. మినిమం 5,000 నుంచి 15,000 రూపాయలు కావాలి. ఒకవేళ మెంబర్షిప్ కావాలంటే 2 లక్షల రూపాయలు కట్టాలి. మెంబర్షిప్ కావాలంటే 2 లక్షల రూపాయలు కడితే మెంబర్షిప్ ఇస్తారు. మనం ఎప్పుడైనా పోయినప్పుడు డిస్కౌంట్ రూపంగా ఇస్తారు, అంతే తప్ప మెంబర్షిప్ తీసుకున్నానికి 50%, 20% అనేది ఉండదు. 10% ఇవ్వచ్చు, 16% ఇవ్వచ్చు. నువ్వు రెగ్యులర్ కస్టమర్కి ఎక్కువ ఇవ్వచ్చు. మెంబర్షిప్ తీసుకునే దేని గురించి? డిస్కౌంట్. రేపు ఫ్యూచర్లో నీకు అన్ని ఫెసిలిటీస్, నువ్వు మెంబర్ అయితే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మన దగ్గర 1,00,000 రూపాయలు మెంబర్షిప్ ఫీజు. రేపు ప్లాట్ కంప్లీట్ కావాలని స్టార్ట్ చేస్తున్నాం మేము. 1,00,000 రూపాయలు ఎవరైతే కడుతారో వాళ్ళకి మెంబర్షిప్, ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో మెంబర్షిప్ ఫ్రీ. అదే సార్, మెంబర్షిప్ ఫ్రీ. అయితే 20 ఎకరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నామంటే, ఈ కంపెనీ సార్ చెప్పిన మళ్ళీసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం 10 నిమిషాలలో. నెంబర్ 1 వచ్చేసి మంగళగౌరి టెంపుల్ కడుతున్నాం. విన్నారా మంగళగౌరి టెంపుల్? విన్నారు సార్ ఎక్కడన్నా? మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్, మన భార్య కావచ్చు, మన అక్క చెల్లెళ్ళు, ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా గౌరమ్మది 2 ముద్దలు చేస్తాం. ఫస్ట్ ముద్దలు చేసి మొక్కి నెక్స్ట్ పూజ చేస్తాం. ఏ పూజ నాకు వస్తుంది, సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఇంకేదైనా ఏ వ్రతం చేసినా కూడా ఫస్ట్ ఏం చేస్తాము, 2 ముద్దలు చేసి మనం పూజ చేసుకుంటాము. గౌరీ పూజ చేసుకుంటాము. అదే గౌరమ్మ టెంపుల్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ ఎందుకు చెప్తుందంటే, ఈ మంగళగౌరి టెంపుల్ రావడం వల్ల జనం ఫ్లోటింగ్ అవుతుందా తగ్గుతుందా? మనకు కావాల్సిన ఫ్లోటింగే కదా. జనం ఫ్లోటింగ్ కావాలి కదా సార్, మన రిసార్ట్ కాకుండా ఫ్లోటింగ్ కావాలి కదా. అంటే ఆ టెంపుల్ వల్ల జనం ఫ్లోటింగ్ పెరుగుతుంది, జనాలు నచ్చడానికి ఇష్టపడతారు. అర్థమైందా? సెకండ్ వచ్చేసి గోశాల కడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాం. తర్వాత ప్రకృతి వైద్యశాల. మనకు జ్ఞాపకం వచ్చేది, మనకు గుర్తొచ్చేది ఎవరు? మంత్రి సత్యనారాయణ వస్తారు కదా. అలాగే అంత పెద్దది కాదు, కానీ మనం ఇక్కడ ప్రకృతి వైద్యశాల కడుతున్నాం. స్పాంటర్ ఇంగ్లీష్ విన్నారు సార్, స్పాంటరు. అయితే ఇది డెవలప్మెంట్ చేస్తున్నాము. అంటే జనం వస్తారా? నిజామాబాద్లో ఉన్నది ప్రకృతి వైద్యశాల, నిజామాబాద్లో ఉన్నది కదా ప్రకృతి వైద్యశాల కడుతున్నాము. తర్వాత ఏసీ ఫంక్షన్ 3 గంటలు సార్, ఏసీ ఫంక్షన్ హాల్ 3 కడుతున్నాము. ఒకటి మినీ, ఒకటి మీడియం, ఒకటి పెద్దది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు అవుతున్నాయా, లేకుంటే మామూలు ఇళ్ళలో చేస్తున్నారు? అన్ని ఫంక్షన్ హాలే. నా పెళ్లి మా పందిరి కింద చేసేది ఇంటి ముందు 1995లో.
ఇంటి ముందర పందిరి కింద చేసేది. అప్పుడు పూజారి కూడా లేదు, పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎట్లయిందంటే పురుడు 21st మనం అందరం చేసుకున్నాం కదా, 21st ఇప్పుడు ఇళ్ళలో 21st చేస్తున్నారా? చేస్తున్నా సార్? 21st అనేది మర్చిపోయారు, ఫస్ట్ బర్త్డే చేస్తున్నారు గ్రాండ్గా, అదే రోజు పేరు పెడుతున్నారు. అంటే ఫంక్షన్ హాల్లకు అంత డిమాండ్ పెరిగిపోయింది. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఫంక్షన్ హాల్లో చెప్తున్నారు. అదే ప్రకృతి పరంగా పచ్చదనంతో నిండుకొని ఉండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటే మనం వేడపెట్టి చేస్తాం, అక్కడనే చేస్తాం కదా సార్. ఇక్కడ 3 ఫంక్షన్ హాల్ కడుతున్నాము, తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కడుతున్నాము చాలా పెద్దది, తర్వాత వచ్చేసి కాటేజ్ కడుతున్నాము. నేను చెప్పిన 100 కాకుండా కాటేజ్ కడుతున్నాం. ఎవరికి? రిసార్ట్ అంటేనే కాటేజ్. కాటేజ్ అంటే మన తెలుగులో గుడిసె. బంగ్లాలకు ఇప్పుడు విలువలు లేవు, గుడిసెకే విలువ ఉన్నది. అంటే ఇప్పుడు హరితవనం ఉన్నది కదా, హరితవనం లేదు, గుడిసెలే కదా. లోపల పైనుంచి రేకులు వేస్తున్నారు, లోపల సీలింగ్ చేస్తున్నారు, అవునా కదా సార్? దాన్ని కాటేజ్ అని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? గుడిసె అంటారు కదా, గుడిసె. అట్లా మనం ఇక్కడ కాటేజ్ కడుతున్నాము వచ్చిన వాళ్ళకు ఉండడానికి. తర్వాత వచ్చేసి ఈ 100 విల్లాస్ కావచ్చు, లేకపోతే కాటేజ్ కావచ్చు, లేకపోతే అక్కడ నచ్చిపోయే వాళ్ళ గురించి కావచ్చు, భోజనాలు చేసుకోవడానికి చాలా పెద్ద హోటల్ డెవలప్మెంట్ చేస్తాం. అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. విత్ ఇన్ 1 month 1.5 monthలో మనకు అది స్టార్ట్ అవుతుంది. భోజనం కూడా అక్కడనే చేసుకోవచ్చు మనం, అలా రెడీ అయింది కదా సార్. తర్వాత గుర్రాలు ఆల్రెడీ తీసుకొచ్చినాము, గుర్రాలు సవారీ ఇవ్వడానికి తీసుకోవచ్చు, అంటే రేపటి ఫ్యూచర్ ఆల్రెడీ గుర్రాలు తీసుకొచ్చినాము. తర్వాత చిల్డ్రన్స్ పార్క్ కంపల్సరీ ఉండాలి, రిసార్ట్ అన్నప్పుడు చిల్డ్రన్ పార్క్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఒకటి షూటింగ్ స్థలం అంటే మనం స్టూడియో అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా పుట్టిన బాబు కావచ్చు, లేకపోతే పెళ్ళి అయ్యే ముందే, పెళ్లి కంటే ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటారా? కామన్ అయిపోయింది కదా సార్. ఎక్కడ చెట్లు కనమాట, ఎక్కడ గుట్టలు కనమాట, ఎక్కడ అందమైన ప్లేస్ ఉన్నా, ఎక్కడ జలపాతాలు ఉన్నా ఆడిపోయి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుని వస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు 50,000 రూపాయలు కంటే హైదరాబాద్ షూట్ చేసుకున్నారు. ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్న వైజాగ్ వెళ్తున్నారు, ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్న కుళ్ళు మనాలి పోతున్నారు, ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్న పాలన వెళ్తున్నారు. దేనికి? పెళ్లి కంటే ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, ఇంకేదో షూట్స్ రీల్స్ అని అవన్నీ చూస్తున్నారు. ఇదే స్టూడియో మన దగ్గర కడుతున్నాం కాబట్టి జనమందరూ, చిన్నపిల్లలు కావచ్చు, టీనేజ్ వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎక్కడ ఉంటారు మన దగ్గర ఉన్న స్టూడియో కాబట్టి అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తారు. చేస్తారా? చేయరా? జనం ప్రోటీన్ ఉంటుందా ఉండదా? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం కస్టమర్ కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. తర్వాత ఇక్కడ మనకు చాలా ఇష్టమైంది ఏంటి సార్? సాయంత్రం అయితే మందు, చాలా మందికి ఇష్టమైంది విన్నారా? మందు విందు పొందంటాం కదా, అలాగే ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ డెవలప్మెంట్ చేస్తున్నాము. అయితే ఇవన్నిటి మీద ఎవరైతే ప్లాట్ కొనుక్కునే మెంబర్ ఉన్నాడో ప్రతి దాని మీద 50% డిస్కౌంట్ ఉంటుంది. లిక్కర్ మీద తప్ప ప్రతి దాని మీద 50% డిస్కౌంట్ ఉంటుంది. ఎవరికి? ఎవరైతే ప్లాట్ కొనుక్కున్నారో వాళ్ళకి. ప్లాట్ కొనుక్కున్న వ్యక్తికి లైఫ్లో ఒక టైము మనం ఫంక్షన్ హాల్ ఫ్రీ ఉంటుంది. ఒక ఫంక్షన్ చేయాలంటే ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే కిరాయికి ఎంత కావాలి సార్? 1,00,000 రూపాయలు కావాలి. అంటే మీ లైఫ్లో మెంబర్షిప్ కింద 1,00,000 రూపాయలు మైనస్ అవుతుంది ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకు. అదే ఒక మీరు లైఫ్లో మీరు ఎవరికైనా రెఫర్ చేసినా ఇక్కడ మీరు చేసుకున్న లైఫ్లో 1 టైం ఫంక్షన్ హాల్ ఫ్రీ. దాని తర్వాత 50% కట్టవలసింది ఏం చేసినా. తర్వాత వాకింగ్ ట్రాక్ 100 ఎకరాల చుట్టూ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొద్ది వేసినాము, ఒక 100-200 మీటర్లు 300 మీటర్ల దాకా వేసినాము. దాన్ని చుట్టూ 100 ఎకరాల చుట్టూ వాకింగ్ ట్రాక్ తీసుకొస్తున్నాము. తర్వాత 80 ఫీట్లు 60 ఫీట్ల రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నాము. దాని తర్వాత డక్ లేక్ అంటారు, బాతుల కొలను, అంటే అందంగా రావడానికి, రేపు ఫోటోలు తీయడానికి కావచ్చు, లేకపోతే వచ్చిన వాళ్ళకు ఎంటర్టైన్ చేసుకోవడానికి బాతుల కొలను డెవలప్మెంట్ చేస్తున్నాము. తర్వాత మన పక్కకే చాలా పెద్ద వాగు అవుతుంది కాబట్టి మన కల్వర్టు కట్టి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ చేస్తున్నాం. తర్వాత టాకింగ్ బర్డ్స్ అని, జంపింగ్ నెట్స్ అని, రకరకాల ఎక్సలెంట్ అన్ని, ఒక మినీ థియేటర్ అని ప్లానింగ్ చేస్తున్నాం. మినీ థియేటర్ అంటే ఓ పెద్ద 100 మంది కూర్చునేది కాదు, ఒక 10-20 మంది కూర్చుండే అంత ఉంటుంది. ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేసుకోవడానికి ఒక 10-20 మంది వచ్చే మినీ థియేటర్ అంటున్నాను సార్. కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత మనమే మన ఫ్రెండ్స్ని
మన కస్టమర్ కావచ్చు మన ఫ్రెండ్స్ని కావచ్చు తీసుకొని ఒకవేళ వెళ్ళాం అనుకోండి ఒక 5 years తర్వాత ఎట్లుంటుంది? రిసార్ట్ సెంటర్లో మన మెంబర్ అయి ఉండి మనం తీసుకుపోయినాం అనుకోండి, మనం తీసుకుపోయిన మన ఫ్రెండ్ ఏమంటాడు మనల్ని? ఏ రోజైతే నువ్వు కొన్నావు ప్లాటు ఆ రోజు నాకు చెప్పద్దారా బై, నేను కూడా పొందు కదా, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తా కదా, ఇంత మంచి లొకేషన్ ఇంత మంచి డెవలప్మెంట్ పెట్టుకొని నాకు ఎందుకు చెప్పలే అనేది తిట్ల పురాణం మన ఇంటికి వస్తుంది. వస్తుందా? ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అమ్మే 7 లక్షల ప్లాట్ 7 లక్షల దాకా ఉంటుందా, లేకుంటే దాన్ని రేషియో ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. 100%. ఎందుకంటే రిసార్ట్ కమ్ ఫామ్ ల్యాండ్ అన్నప్పుడు చెట్లతో కూడుకున్న 700 మంది 1000 మంది వాళ్ళు వస్తారు. ఈ 1000 మందితో ఉన్న 1000 కుటుంబాలు వస్తాయి. ఆ 1000 మంది వెళ్ళి ఒక్కొక్కరు నలుగురు చెప్పినా కూడా దగ్గర కొన్ని వేల మంది మన కస్టమర్లు అడుగుతారు. ఈ డెవలప్మెంట్ చేసేది మన గురించి కస్టమర్స్ గురించి కాదు, ఎవరైతే దాని ఇన్కమ్స్ లబ్ధి పొందాలో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. దేని గురించి? రిసార్ట్కి సంబంధించింది. మనం ఒక రోజు పే చేయాలంటే ఒక 5,000 రూపాయల బిల్లు ఉన్నది అనుకోండి, మనకు 2,500 ఖర్చు ఎట్లుంటుంది? 50% అనేది 5,000 బిల్లు కట్టాలి మనం, మనకు 2,500కి వచ్చింది. ఇప్పుడు రిసార్ట్ వాళ్ళు డెవలప్ చేస్తారు కదా. అవును, మరి మళ్ళీ మన ప్లాట్ ఓనర్లకి కంపల్సరీ ఇవ్వాలనే అగ్రిమెంట్ ఉంది ఏమన్నా? అవును, కంపల్సరీ అదంతా అగ్రిమెంట్ ఉంటుంది. రీసేలింగ్ ఉందా సార్? రీసేల్ కాదు, రీసేలింగ్ అనేది మనం గ్యారంటీ వారంటీ ఇవ్వడానికి లేదు సార్. కానీ ఎందుకు ఉంటుంది అంటే చెట్ల రూపంగా పెరిగే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆల్రెడీ పెరిగి ఉంటాయి కాబట్టి మనము రిసార్ట్ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఎవరన్నా అమ్మదలుచుకున్న వాళ్ళు అమ్మాలనుకుంటే కొనోళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటారు. కంపెనీ కొనదా? కంపెనీ కొనదు సార్, కంపెనీ కొనదు. కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అమ్మే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి 100% మీకున్న ఇప్పుడు 7 లక్షల ప్లాటు 10 లక్షలు ఉండొచ్చు, 20 లక్షలు ఉండొచ్చు, 25 లక్షలు ఉండొచ్చు. రేపు పెరుగుతుంది. ప్లాట్ కూడా చెట్లు పెరుగుతూనే ఉంటాయి కానీ డెవలప్మెంట్ అయి ఉన్నది కాబట్టి 100% దాని రేషియో ఎక్కువనే ఉంటాయి. చెట్లేని కాదు కానీ రిసార్ట్ డెవలప్మెంట్ రిసార్ట్ డెవలప్మెంట్ అయిందంటే ఫ్లో అది కమర్షియల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం పెరిగిన తర్వాత కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకున్నాం, మనం అందరం కొనుక్కున్నాం, మొత్తం డెవలప్మెంట్ ఉన్నాయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీలో ఎవరన్నా కోటీశ్వరుడు ఉంది అనుకుందాం, కోటీశ్వరుడు ఉన్నాడు, మీకు ఇదే ఏరియాలో ఫామ్ హౌస్ కావాలి. మినిమం ఎన్ని ఎకరాలు అయితే ఫామ్ హౌస్ పెట్టుకోవచ్చు? మినిమం ఎన్ని ఎకరాలు అయితే ఫామ్ హౌస్ పెట్టుకోవచ్చు? ఒక 5 acres ఉండాలి. 5 acres కావాలంటే మీ ఏరియాలో ఎకరానికి ఎంత ఉన్నది? దూరంలో 20 కిలోమీటర్ల తర్వాత 20 లక్షలు. 20 లక్షలు 20 లక్షలు. ఒక 20 కిలోమీటర్ల తర్వాత 20 లక్షలు ఉన్నది. ఆ 20 లక్షలు కావాలంటే ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అందులో రిసార్ట్ ఫామ్ ల్యాండ్ అని మెన్షన్ చేసుకొని నేను కావాలనుకుంటే ఎన్ని డెవలప్మెంట్స్ చేసుకోగలుగుతా? ఇవన్నీ ఉండవన్న. ఎందుకు చెప్తుందంటే మనకు ఒక కంపెనీ 100 ఎకరాల ఫామ్ హౌస్లో ఫామ్ ల్యాండ్లో రిసార్ట్లో ఒక 2 గుంటల ప్లాట్ని 7 లక్షలకు ఇస్తూ ఇన్ని డెవలప్మెంట్స్ చేసి మీ చేతులు పెడుతుంది. ఇండైరెక్ట్గా ఒక కేసీఆర్ లెక్కనో లేకుండా విజయశాంతి లెక్కనో లేకుండా ఇంకో కోటీశ్వరం లెక్కనో ఫీల్ అయ్యే అవకాశం ఉంది సార్. ఎందుకంటే 100 ఎకరాల ఫామ్ హౌస్లో మీ ప్లాట్ ఉన్నది. ప్లాట్ ఓనర్ ఏమన్నా ఆడ హౌస్ కట్టుకోవచ్చా? ఫామ్ హౌస్ లాగా మీ ఇష్టం సార్. అది ఆ ప్లాట్లో మీ ఇష్టం. గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని మీ ఇష్టం కట్టుకోవచ్చు, అది మన ఇష్టం. లోపల ప్లాట్ లోపల ఇప్పుడు మనం ఒక కస్టమర్కి ఆయన ఫ్యూచర్లో ఒక 50-60 లక్షలు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. నేను అడిగిన ప్లాట్ అని నేను నిర్మల్ సార్ మీరు వచ్చారు ఇల్లు కట్టుకుంటారు అనుకుంటారా? ఒక అందమైన ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసినాం కాబట్టి రేపటి రోజు మన పర్సనల్ మన ఫ్యామిలీని మన ఫ్రెండ్ సర్కిల్ని 2 రోజులు స్టే చేయడానికి కావచ్చు, ఎంటర్టైన్ చేసుకోవడానికి కావచ్చు, మన పిల్లలు పట్టుకొని పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుకు వస్తారు. చిన్నగా ఒక రూమ్, ఒక మామూలుగా ఒక రూము, చిన్న ఫుడ్ కాదని మీ ఇష్టం సార్. కిచెన్ లాంటిది కాదు, బెడ్రూమ్ లాగా ఎవరి ఇష్టం వాళ్ళది. సెటప్ వేసుకోవచ్చు. లేదు అట్లా వల్ల చాలా మంది అడిగారు. మీరు చెట్లు ఇప్పుడే చెప్తే చెట్లు పెట్టాం దాంట్లో అక్కర్లేదు, మధ్యలో వచ్చేస్తుంది కదా చిన్న. నేను చెప్తున్నా కాబట్టి ఇక్కడ మనం ఏమి వీలు కావాలంటే ఇండైరెక్ట్ గా 100 ఎకరాల ఫామ్ హౌస్ లో మనకు 2 గుంటల ప్లాట్ లో 100 ఎకరాల ఫామ్ హౌస్ మనకు అదంతా ఎంజాయ్ చేస్తున్నట్టే. అవునా కదా? అంటే 7 లక్షల రూపాయలతోని ఇన్ని ఫెసిలిటీస్ తోని మనకు ఫామ్ ల్యాండ్ ప్లస్ రిసార్ట్ సెంటర్ ని కంపెనీ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తుందంటే
ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళంత అదృష్టం ఇంకోలేదు సార్. రిసార్ట్స్లలో ఇండివిజువల్ ప్లాట్స్ ఎక్కడ లేవు. లేవు రిసార్ట్స్లో ఇండివిజువల్ ప్లాట్స్ లేవు. అట్లా మేము అక్కడ ఈ చుట్టుపక్కల మేము ఈ జీతాల దగ్గర ఎవరు సార్ అది ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టు దగ్గర ఒక రెండు ఎకరాల్లో ఒక చిన్న రిసార్ట్ కట్టేవారు. మీరు ఇప్పుడు ఫోన్ చేసిన రూమ్ దగ్గర కూడా కష్టమైంది. అది వాళ్ళు కమర్షియల్ కదా, వాళ్ళు రెంట్కి అది ఇవ్వడానికి. ఎక్కడన్నా సార్ ఇప్పుడు నేను నిన్న జన్నారం వచ్చినాం మేము. ఇదే మీటింగ్ ఇప్పుడు 3 o'clock ఉంది మాకు. జన్నారం రిసార్ట్కి వచ్చినాం, గవర్నమెంట్ రిసార్ట్. ఆడ చూస్తే మొత్తం ఫిలప్ అయిపోయినాయి రూమ్. ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇంకెక్కడ ఏరియా నుంచి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు టైం తిరగక మంచి వాతావరణం ఉండి మంచి ఫెసిలిటీస్ ఉంటే 100% ఎక్కడి నుంచి వస్తారు రిసార్ట్కి. ఎక్కడి నుంచి వచ్చి స్టే చేసిపోతారు, డబ్బులు కట్టిపోతారు. అట్లా ఉన్నప్పుడు మీ ఫ్లాటు 100 ఒక్కళ్ళు అమ్మినప్పుడు కొనేటోళ్ళు 100% ఉంటుంది. 100 ఒక్కళ్ళు అమ్మినప్పుడు 100% కొనేటోళ్ళు ఉంటుంది సార్. ఇది పోదనేది ఉండదు ఇంకా అక్కడ. ఎందుకంటే 30 ఎకరాల్లో మనం డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఒకటే ప్లేస్లో డెవలప్మెంట్ చేస్తలేము. ఈ 30 ఎకరాలు డిఫరెన్స్, ఈ 100 ఎకరాలు డిఫరెంట్ జోన్లలో మనం డెవలప్మెంట్. ఇక్కడ మీకు మ్యాప్లో చేసుకుంటే మీకు ఏం కనబడుతుందంటే ABCD జోన్ ఉంటుంది. ABCD అంటే 4 జోన్లు, 4 బ్లాక్లు పెట్టాము ఇక్కడ. సార్ ABCD బ్లాక్లలో ఏరియాని బట్టి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డెవలప్మెంట్ రిసార్ట్ పరంగా. కాబట్టి రేపటి రోజు కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు. మీరు 100 రాసి పెట్టుకోరు. ఇప్పుడు వెళ్ళి మీరు కోటేశ్వర్కి చెప్పచ్చు సార్, మీరు 100 ఎకరాల ఫామ్ ల్యాండ్, ఫామ్ హౌస్ 2 గుంటలతో దాన్ని కబ్జా చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉండదు. అంటే రేపటి రోజు వాళ్ళు వచ్చి 1 రోజు 2 రోజులు ఫ్యామిలీ పరంగా వచ్చి ఎంటర్టైన్ చేయవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు ఫ్రెండ్స్ రకంగా వెళ్ళాము, అక్కడ ఈరోజు స్టే చేసినాము, సాయంత్రం స్విమ్మింగ్ చేసినాము, దాని తర్వాత స్పా తీసుకున్నాము, తర్వాత ప్రకృతి స్పా తీసుకున్నాము, తర్వాత వారాన్ రెస్టారెంట్ వెళ్ళి ఎంటర్టైన్ చేసినాము. ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాలు కేవలం ప్లాట్ ఒకటి కొనడం వల్ల వస్తుందంటే ఎంత ఎక్సలెంట్ వాతావరణం ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోగలం సార్. కేవలం 7 లక్షల రూపాయలు, కేవలం 7 లక్షల రూపాయలతోని ఎన్నో రకాలు ఎంటర్టైన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఎవరికైనా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను స్టార్టింగ్ ఏం చెప్పిందో లిస్ట్ ఫస్ట్ డైరీ ముంగడ పెట్టుకొని మనం ఎవరికైతే చెప్పాలనుకున్నామో 1 day బిఫోరే ప్లాన్ చేసుకొని తెల్లారి వాళ్ళకి చెప్పినట్టయితే ఇదే విషయం క్లుప్తంగా క్లారిటీగా ఎలాంటి అబద్ధం లేకుండా వాళ్ళకి చెప్పినట్టయితే 100% వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వస్తారా సార్? అంటే మనం చెప్పే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మనం ఏదైతే 70 ఎకరాలు 30 ఎకరాలు డెవలప్మెంట్ ఇది వ్యవస్థ. కానీ ఇది వినడానికి వచ్చినామా లేకపోతే స్పెషల్గా అనుకొని వచ్చినామా? ఇది ప్లస్ మన సంపాదన కూడా వచ్చినాం.